ఎడారిలో నదులు పాలు చేసేవాడు. మనకు మనం అనుకుంటే చాలదండి, దేవుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే మనము పాత విషయాలను తీసుకొని క్రొత్త విషయాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే, పాపులమైనప్పటికీ మనలను కరుణించి మనము మారు మనసు పొందినట్లయితే దేవుడు మనలను ఆయనతో పాటు ఆ రెండోసారి ఆ పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండే బాధ్యత దేవుడు మనకు కలుగు చేయబోతున్నాడు. కాబట్టి ఎటువంటి విషయంలో కూడా అధైర్యం చెందకండి. ఎందుకంటే మనము తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటాం. అటువంటి పాపాలను క్షమించి మనలను ఆ పరలోక రాజ్యములో తీసుకొని వెళ్ళడానికి మనకు దేవుడు ఒక మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 29:11.